ఈరోజు మనం ఇక్కడ సమావేశమయ్యాం ఎందుకనేది అందరికీ తెలుసు. ప్రత్యేక హోదా, అసలు ప్రత్యేక హోదా వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటి తెలుసుకోవాలి కదా. చెప్తాను వినండి. ఇక్కడ సుమారుగా 3000-4000 మంది యూత్ ఉంటారు. వీళ్ళందరికీ రేపొద్దున ఉద్యోగాలు ఇచ్చేది ఎవరు? వీళ్ళందరూ రేపొద్దున చదువుకుంటే ఉద్యోగాలు వచ్చేది ఎవరిస్తారు? ఎవ్వరు ఇవ్వరు. ప్రత్యేక హోదా వస్తే మనకు ఉద్యోగాలు కూడా వస్తాయి. మీకు విషయం చెప్పాలండి. నేను వచ్చింది ఓ పల్లెటూరు నుంచి. చెప్తాను వినండి. పల్లెటూరులో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసా? ఒక రోజు 10 రూపాయలు ఉండదు. 10 రూపాయలు కూడా వేరే వాళ్ళని అడగాల్సిన పరిస్థితులు ఉన్నాయి మన దేశంలో. ఇంకెప్పుడు మారుతుంది? ఇది నా దేశం అండి, ఇది మన దేశం. మా అమ్మ అనుకుంటారు, మా నాన్న అనుకుంటారు, నా దేశం అని ఎందుకు అనుకోరు? ఇది నా దేశం అనుకోండి. నేను నిజంగానండి, మా అమ్మ మా నాన్న నన్ను ఎలా పెంచారంటే, మా అమ్మ కోసం మా నాన్న కోసం ప్రాణాలు ఇస్తానో ఇవ్వనో తెలీదు. ఈ దేశం కోసం అడిగితే ఇక్కడే ప్రాణాలు తీసుకుంటాను. నిజంగానండి, నిజం, అది పచ్చి నిజం. ఎవ్వరి కోసం ప్రాణాలు ఇవ్వనేమో కానీ నా దేశం కోసం ఇస్తాను. నాకు తెలీదు ఎందుకో అంత పిచ్చి నాకు. ఇంతమంది నిరుద్యోగులు ఉన్నారు ఇక్కడ, ఎంతమందికి ఉద్యోగాలు లేవు. వాళ్ళందరూ ఎప్పుడు బాగుపడతారు? ఎప్పుడు దేశం బాగుపడుతుంది అంటే చెప్పలేం. పక్క దేశాలకు వెళ్తున్నారే కానీ మన దేశంలోకి వచ్చే వాళ్ళు ఎవరు లేరు. పక్క దేశాల కోసం ఉద్యోగాలకు వెళ్తున్నారు, మన దేశంలో ఉద్యోగాల కోసం రావట్లేదు. ఎందుకు? మన దేశం అంత ఇదిగా అంటే కాదు. సంస్కృతి, విభిన్న జాతులు, విభిన్న మతాలు అన్ని కలిసిన దేశం గ్రేట్ ఇండియా. ప్రత్యేక హోదా ఇప్పుడు ఇంకో విషయం చెప్తాను వినండి. ప్రత్యేక హోదా మనకు రాలేదు అనుకోండి, మనం ఎలా ఉంటామంటే, ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవ్వరికి 30% మందికి ఉద్యోగాలు వస్తాయేమో, మిగతా 70% మందికి రావు. ఎందుకంటే ఇండస్ట్రీస్ ఉండవు, ఏమీ ఉండవు, అసలు మొత్తం పోతుంది, అసలు దొరకదు, ఏమీ ఉండదు. కాబట్టి ఇంతమంది కలిసి ఒక్కసారి ప్రత్యేక హోదా కావాలి అనుకుంటే ఎందుకు రాదండి? వచ్చి తీరుతుంది. ఆయన ఉన్నాడు పార్లమెంట్లో, లోక్సభలో, అన్ని చోట్ల ఒక్క సాధారణ మనిషిలాగా అడుక్కుంటున్నాడు, ప్రత్యేక హోదా సార్, ప్రత్యేక హోదా సార్ అని. ఇంకా అందుకేనండి మనం కూడా ఆలోచిద్దాం, మనకు ప్రత్యేక హోదా కావాలి. కాబట్టి అందరం ఆలోచిద్దామా? కానీ ఈ స్టేజ్ మీదకి వచ్చి నేను మాట్లాడాల్సిన కారణం ఏంటంటే, ఇంతమంది ఉన్నారండి ఇక్కడ. ఇంతమందిలో నా దేశభక్తి ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు, అందరికీ ఉంటుంది కూడా. కానీ ఇంతమందిలో ఒక్కరికైనా చలనం కలిగిస్తానని ఆశతో వచ్చాను. ఏంటో చెప్తాను వినండి. మోడీ గారు ఉన్నారు, ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారండి. ఒక్కరికి కూడా తెలియదు, ఒక్కరికి రావట్లేదు. ఎందుకు? ఎవరికి తెలియదు ఎందుకు? దేశం గురించి ఆలోచిద్దాం, మన గురించి కాదండి. నీ గురించి ఎప్పుడైనా ఆలోచించుకో, దేశం గురించి ఆలోచించేనే మంచివాడు అవుతాడు. గాంధీ గురించి అందరికీ తెలుసు, ఎక్కడి నుంచో చదువుకుంటూ వచ్చాడు, LLB చేశాడు. కానీ మన దేశం స్వాతంత్రం కోసం అసలు ఒక నార్మల్ గోచి కట్టుకొని ఎంతమంది బ్రిటిష్ వాళ్ళతో పోరాడాడు. అలాంటిది ఇప్పుడు మనకన్నీ ఉన్నాయి, మన దేశం కోసం పోరాడుకోలేమా? మన దేశం గురించి ఆలోచించలేమా? మన దేశం బాగుపడదా? నేను అస్సలు బాగుపడట్లేదని అనట్లేదండి, బాగుపడింది. స్కెల్టన్ ఇచ్చెళ్ళారు మనకు, ఇప్పుడు మనం దాని శరీరాన్ని చేసుకున్నాం. ఇప్పుడు దానికి బంగారు పూత పూసుకోవాలంటే మనం అందరు చదువుకోవాలి, మనకందరికి ఉద్యోగాలు రావాలి, మనకు ప్రత్యేక హోదా కావాలి. మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, నేను మీకు అందరికీ చెప్పేది ఒక్కటే, మీ గురించి ఆలోచించొద్దండి, మీ గురించి ఆలోచించుకోండి. మీ గురించి కంటే మన దేశం గురించి